8 ఏళ్ళు ఒక అమ్మాయి తన భవిష్యత్తును ఒక మనిషితో ముడిపెట్టుకుంది. అతడే తన ప్రపంచమని నమ్మింది. ఉద్యోగం వచ్చింది, కుటుంబాన్ని ఒప్పించింది, ఇక మెడలో 3 ముళ్ళు పడ్డమే మిగిలిందని అనుకుంది. కానీ ఒక్క వార్త, ఒక్క నిర్ణయం ఆమె కట్టుకున్న కలలన్నింటినీ క్షణాల్లో కూల్చేసింది. చివరకు ఒక కాన్ఫరెన్స్ కాల్, ఆ తర్వాత ఒక హాస్టల్ గది, తలుపు తెరిచేసరికి నిశ్శబ్దంగా వేలాడుతున్న శరీరం. అసలు ఆ చివరి గంటల్లో ఏం జరిగింది? ప్రేమలో విఫలమైందా, లేక నమ్మకం ముక్కలైందా? 8 ఏళ్ల ప్రేమ కథ చివరకు ఎలా ఒక విషాదగాథగా మారింది? లెట్స్ వాచ్. ముంబై వేలాది మంది కలలు నిజం చేసుకునే నగరం. అదే నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తోంది కీర్తి. కుటుంబానికి అండగా నిలవాలి, మంచి కెరీర్ నిర్మించుకోవాలి, ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి, ఇవే ఆమె కలలు. మరోవైపు ప్రకాశం జిల్లా పొందుకుకు చెందిన సాయి సుమంత్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగమే చేస్తూ విదేశాల్లో కెరీర్ను కొనసాగిస్తున్నాడు. ఇద్దరూ చదువుకునే రోజుల నుంచే దగ్గరయ్యారని, ఆ పరిచయం సంవత్సరాల పాటు కొనసాగిందని సన్నిహితులు చెబుతున్నారు. వేర్వేరు నగరాలు, వేర్వేరు ఉద్యోగాలు, కానీ ఒకటే భవిష్యత్. ఫోన్ కాల్స్, వీడియో చాట్స్, సెలవులు వస్తే కలుసుకోవటం, పెళ్లి తర్వాత ఎలా ఉండాలి అన్న కలలు, ఇవన్నీ సహజంగానే సాగాయి. ప్రేమ అనేది కేవలం మాటల్లో కాదు, లో ఉంటుందని కీర్తి నమ్మింది. ఆ నమ్మకంతోనే తన ఇంట్లో కూడా ఈ విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు తొలుత సందేహపడ్డా చివరకు కుమార్తె ఇష్టాన్ని గౌరవించారు. కానీ ప్రతి ప్రేమ కథకు 2 కుటుంబాల అంగీకారం దక్కదు. ఇక్కడ కూడా అదే జరిగింది. సాయి కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. కొద్ది రోజులకే మరో యువతితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ పరిణామాల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. మాట్లాడితే పరిష్కారం దొరుకుతుందని కీర్తి భావించిందా, లేక చివరి వరకు అతడే తన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మిందా? దీనిపై స్పష్టత లేదు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆమె చివరి వరకు ఆ సంబంధాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు. ఇద్దరి కుటుంబాలు కూడా ఒక దశలో మాట్లాడుకున్నాయని సమాచారం. ఒంగోలులో బంధువుల సమక్షంలో చర్చలు జరిగాయని చెబుతున్నారు. కానీ ఆశించిన ఫలితం రాలేదు. ఒకరి నిర్ణయం మరొకరి ఆశలను పూర్తిగా ఛిద్రమైపోయేలా చేసిందా, లేక అప్పటికే సంబంధం ముగిసిపోయిందా? ఇవి ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సిన ప్రశ్నలు. సాయి పని కట్ చేయమా, ఇంకా వాడి మాటలు నమ్ముతూ ఉంటున్నావా పిచ్చిదానిలాగా? చేసింది సరిపోదా మనకి? ఇంకా నువ్వు నమ్ముతూ ఉంటావా? చేసింది సరిపోదా నమ్ముతూ ఉంటావు? ఎందుకు 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 ఎంత దారుణంగా ఇది చేశాడో తెలుసా? నన్ను నిన్న కాక మొన్న తీసుకెళ్లాడు బయటికి. ఏం చేశాడు అడుగు, చెప్తాడు. ఏం చేశాడు చెప్పేది నీతో మామూలుగానే సాయి, నువ్వు నా చావుకు కారణం మాత్రం నువ్వు, నీ ఫ్యామిలీయే, సరేనా? అది నువ్వు సాయి, నువ్వు నీ ఫ్యామిలీయే. జూలై 14వ తేదీ ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆ రోజు కీర్తి తన తల్లిదండ్రులకు కాన్ఫరెన్స్ కాల్ చేసింది. ఆ కాల్లో సాయి కూడా ఉన్నాడని వారు చెబుతున్నారు. ఆ సంభాషణలో ఏం జరిగింది, ఆ తర్వాత కీర్తి మనసులో ఏం నడిచింది, ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ లేదు. కొద్ది గంటల తర్వాత హాస్టల్ గది తలుపు తెరుచుకుంది. లోపల కనిపించిన దృశ్యం అందర్నీ కుదిపివేసింది. కలలతో జీవిస్తున్న యువతి నిశ్శబ్దంగా ప్రాణాలు కోల్పోయింది. హాస్టల్ గదిలోనే కీర్తి ఉరివేసుకుని మృతి చెంది కనిపించింది. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక్కడ్నుంచే ఈ కేసు మరో మలుపు తిరిగింది. మృతదేహాన్ని నేరుగా స్వగ్రామానికి తీసుకురాలేదు, ప్రేమించిన వ్యక్తి ఇంటి ముందు తీసుకువెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాలు గ్రామాన్ని కలిచివేశాయి. కన్నీళ్లు, ఆవేదన, ఆగ్రహం, నినాదాలు. ఒకవైపు కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు, మరోవైపు గ్రామస్తుల భావోద్వేగం. తమ కూతురి చివరి కోరిక నెరవేరాలి అని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. సాయి తాళి కట్టాలని, అతడే అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటికే అతడు విదేశాల్లో ఉన్నాడు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
గ్రామంలో ఉద్రిక్తత పెరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు 2 కుటుంబాలతో పాటు గ్రామ పెద్దలతో చర్చలు జరిపారు. చట్టపరమైన అంశాలను వివరించారు. చివరకు సాయి తరపు బంధువులు అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకరించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. కానీ అసలు ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ప్రేమలో విభేదాలు రావటం కొత్త కాదు. కానీ ఆ విభేదాలు ఒక యువతి ప్రాణం తీసే అంతగా ఎలా పెరిగాయి? ఆమె ఫోన్లో ఏముంది? చివరి చాట్స్ ఏం చెప్తున్నాయి? కాల్ డేటా ఏం చెబుతోంది? కాన్ఫరెన్స్ కాల్ నిజంగా ఈ కేసులో కీలకమా? లేక మరేదైనా కోణం బయటపడుతుందా? పోలీసులు ఇప్పుడు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల ప్రేమ నమ్మకంతో మొదలై విషాదంతో ముగిసింది ఒక అమ్మాయి కలగన్న కలలు. ఒక కుటుంబం గుండెల్లో మిగిలిన కన్నీళ్లు, మరో కుటుంబాన్ని వెంటాడుతున్న ఆరోపణలు. ఇప్పుడు ఈ కథకు పూర్తి సమాచారం చెప్పాల్సింది దర్యాప్తే. ప్రేమ, నమ్మకం, భావోద్వేగం ఈ మూడింటి మధ్య చిక్కుకున్న ఒక యువతి జీవితం చివరకు శాశ్వత నిశ్శబ్దంలో కలిసిపోయింది. ఆ నిశ్శబ్దం వెనుక ఉన్న అసలు నిజాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ఇప్పుడు చట్టం చేతుల్లోనే ఉంది.